హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈ రోజు అయితే మనం బిగ్గెస్ట్ ట్రిప్ అయితే పోతున్నాం. మన గాయస్తో వచ్చేసి కేరళ ట్రిప్ అయితే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఈ రోజు అయితే డే 1 ఖమ్మం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము ఎర్లీ మార్నింగ్ 4 కలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడి నుంచి అన్న ఈ రోడ్డు? మధురైకి. సో విల్లిపురం టు మధురై అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ జంక్షన్ వచ్చేసి మనం విజిట్ చేయబోతుంది మధురై. సో ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం. ఇంకొక 400 కిలోమీటర్స్ మనం పోతున్నాం మధురై. సో అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాక మీకు టెంపుల్ డీటెయిల్స్, ఎంత మనం కార్ తీసుకుంటే ఎంతలో వెళ్ళొచ్చు, ఎంత బడ్జెట్లో వెళ్ళొచ్చు, అక్కడ స్టేయింగ్ అవి మొత్తం మీకు చూపిస్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, సెకండ్ అండి. మనం మధురై వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మ్యాప్ పట్టుకొని వెళ్ళాలి. మ్యాప్స్ కరెక్ట్ ఆన్సర్. మ్యాప్స్ లో ఏ ప్లేసెస్ దాటాలి? మధురై దాటాలి, కేరళ దాటాలి, తిరుపతి దాటాలి, పాండిచేరి దాటాలి. అన్ని దాటుతాము. ఎక్కడికి వెళ్తాము? సో విల్లుపురం నుంచి మనం మధురై వెళ్తున్నాం అంతే. సో ఇప్పుడు మనం వెళ్ళే దారి రోడ్డు, వంతెన, వెల్లుపురం, మధురై. మీరు మాతో పాటు చెప్పండి. రోడ్డు, వంతెన, వెల్లుపురం, మధురై. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నైట్ మధురై వచ్చేసరికి 2 అయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. అందరు ఫ్రెష్ అప్ అయినాం. ఇక్కడే హోటల్ పక్కనే తీసుకున్నాం, టెంపుల్ పక్కన. సో దర్శనం అయిన తర్వాతకి మీకు ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా సింపుల్ వేలా వెళ్ళాలి అని చెప్పేసి చూపించాలి. మీకు గోపురం అవన్నీ నేను చూపిస్తాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ గా ఫ్రెండ్స్ ప్రసాదం తీసుకున్నాం. దువ్వెలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్. 5 రూపాయలు పాకెట్ దువ్వెలు. అన్న వదిలేయండి ప్లీజ్ అన్న. మా వాడిని ఫ్రెండ్స్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడే రూమ్కి వచ్చాం చెక్అవుట్ చేయడానికి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 3 అవర్స్లో అయిపోయింది. సో మేము స్పెషల్ దర్శనం వెళ్ళాం, 100 రూపీస్ దానికి. సో పక్కనే రూమ్ పక్కనే టెంపుల్ ఉంది. సో వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళి రావచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళేపోయే డే 2 డెస్టినేషన్ వచ్చేసి సాయికృష్ణ ఎక్కడ తిరుచెందూర్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో తిరుచెందూర్ టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ పక్కనే బీచ్ ఉంది. ఆ బీచ్ కవర్ చేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి డే 3 అనేది తర్వాత చెప్తాం. ఓకే, మీరు చూడండి అలిసిపోయినాడు కూడా ఇంతకంటే ఎదురుపడి. ఎన్నిసార్లు నిద్రపోతావురా నువ్వు? మా బావులు ఇద్దరు ద జమ్ ఆఫ్ పర్సన్. వాళ్ళ డైరెక్టర్ ఏమైంది బావా చెప్పు? హ్యాపీయా? మా బావ స్టోరీ కోసం చాలా కష్టపడుతున్నాడు స్టోరీ పెట్టడానికి.